విశ్వదేవ, విశ్వము బ్రహ్మాండము అనేది బంతులతో క్రీడించేవాడు. హరిణ మృగరూపుడు. బ్రహ్మవర్చస విద్యా తపస్సులచే కలిగిన తేజస్సు గలవాడు. స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః సిద్ధార్థసిద్ధభూతార్థో చింత్య సత్యవ్రత శుచిః. స్థావరాణాం పతిః హిమత్పర్వతాది రూపుడు. నియమేంద్రియవర్ధనః నియమాల చేత ఇంద్రియాలను క్షీణింపజేసేవాడు. క్షీణ మనస్సు కలవాడే సమాధి స్థితిని పొందినవాడు. సిద్ధార్థ ప్రాప్తి కాముడు. శివుడికి మోక్షం నిత్యసిద్ధమైనది. సిద్ధించిన ప్రయోజనం కలవాడు సిద్ధార్థుడు. ఒక్కొక్కప్పుడు కంఠస్థమైనటువంటిది కూడా అప్పుడు ఉన్నటువంటి మర్చిపోతాం. ఏమీ బ్లాంక్ అయిపోతుంది. మనస్సుకి ఏమీ తోచదు, ఏమీ రాదేమో అనే పరిస్థితికి వచ్చేస్తాం. దీనికి కారణం కొద్దిగా జ్ఞానం తగ్గటమే. అప్పుడు ఆ జ్ఞానం మళ్ళీ పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తత్వజ్ఞానాన్ని అర్థించేవాడు, సిద్ధమైన దానినే అర్థించేవాడు. సిద్ధభూతార్థ పూర్వమే సిద్ధమైనది, తర్వాత అది భూతమవుతుంది కూడా, అంటే సిద్ధభూతము. అటువంటి అర్థం సిద్ధభూతార్థం అనగా మోక్షము. పైన చెప్పబడినటువంటి మోక్షరూపుడు. అంటే ఇప్పుడు మనకు జ్ఞాపకం పోతుంది అన్నాం కదా, జ్ఞాపకం రావాలంటే శివశివ శివశివ అని పెక్కు, లేక విష్ణోర్ 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 అనాల. అప్పుడు వీళ్ళ ఇద్దరు ఒకటేనే అనుకున్నప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చేస్తుంది. అచింత్య చింతించటానికి కూడా సాధ్యం కానివాడు. పరబ్రహ్మ స్వరూపుడు. అచింత్యుడు అంటే చింత్యం కంటే అన్యుడు, అంటే ప్రత్యేగాత్మ. సత్యవ్రత సత్యమే వ్రతంగా గలవాడు. సత్ అంటే బ్రహ్మము, సత్యం అంటే బ్రహ్మ. దాని కొరికే వ్రతాలు తపస్సు చేసేవాడు. సత్య ప్రతిజ్ఞుడు. బ్రహ్మత్వ భావం నుండి తొలగనివాడు. శుచి నిర్మల చిత్తుడు. వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాం పరమాగతి విముక్తో ముక్త తేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్. వ్రతాధిపః ఆయా వ్రతాలకు తపస్సులకు అధిపతి. అనగా వ్రతాలకు అర్చనలకు తపస్సులకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు వ్రతాధిపుడు. పరం చివరివాడు. బ్రహ్మలు నలుగురు. వారే విశ్వ, తైజస, ప్రాణ, శివులు. ఈ నలుగురిలోనూ నాలుగోవాడు శివుడు. ఆ శివుడే పరముడు, బ్రహ్మ, పరబ్రహ్మ. కనుకనే దేశకాల వస్తువులచే విభాగింపబడని వాడు కూడా ఇక్కడ అర్థమవుతుంది. దేంతో కూడా లెక్క వేయటానికి వీల్లేదు. నేహ నానాస్తి కించన అనే వేదవాక్కు చేత విశ్వము మొదలైనవి కూడా అసత్యాలు కావటం చేత స్వగతం భేదం లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. అఖండమైన రసవస్తువే బ్రహ్మ, బ్రహ్మమే శివుడు. సత్స్వరూపుడు. భక్తానాం పరమాగతి భక్తులకు ఉత్తమమైన గతి అయినవాడు. నిరతిశయము కైవల్య రూపమైనటువంటి విశ్రాంతి దీనితోనే తెలుస్తుంది. భక్తులు అనగా భగవంతునిలో కరిగి లీనమైపోయేవారు. నీటిలో ఉప్పు కరిగిపోయినట్లుగా భగవంతునిలో కరిగిపోతారు. విముక్త దేహాంతలో విశేషించి ముక్తుడు. ముక్త తేజాహ ముక్తులైన వారి తేజస్సు తానే అయినవాడు. ఎందువలన? ఆ విముక్తత్వము అంటే ముక్త తేజాహ అని ఇక్కడ తేజాహ పదం చేత లింగం శరీరం చెప్పబడుతోంది ఇక్కడ. అంటే లింగ శరీరాన్ని విడిచిపెట్టినవాడు, శత్రువులపై తేజస్సును విడిచేవాడు. శ్రీమాన్ యోగైశ్వర్యములు గలవాడు, శోభ గలవాడు, కీర్తి గలవాడు. ఈ తేజో ముక్తి ఎక్కడిది అంటే శివుడు శ్రీమంతుడు. శ్రీమంతుడంటే యోగైశ్వర్యం గలవాడు, యోగి అయినవాడు. మృత్యుంజయుడే మృత్యువును జయించి యథేచ్ఛగా భీష్ముడిలాగా ఇక్కడే ఈ లోకమందే ఉంటాడు. లేదా మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మలోకాలకు వెళతాడు. ఇక్కడే ఉండి లింగ శరీరాన్ని కవచంలాగా విడిచిపెట్టి
విశుద్ధమైన కైవల్యాన్ని పొందుతాడు. శ్రీవర్ధన, తనను కొలిచే వారికి అష్టైశ్వర్యాలను ఇచ్చేవాడు, వాటిని వృద్ధి చేసేవాడు. ఆ శ్రీమత్వము ఎక్కడిది అంటే శివుడి శ్రీవర్ధనుడు. శ్రీని అంటే లక్ష్మిని వృద్ధి చేసేవాడు కనుక శ్రీవర్ధనుడు. శ్రీవర్ధనుడు శివుడు, తన భక్త సంపదను వృద్ధి పొందించేవాడు శ్రీవర్ధనుడు. జగత్ లోకంలోని వస్తు సముదాయమంతా ప్రతిక్షణం మార్పును పొందుతూనే ఉంటుంది. ఇక్కడ ఉత్తర పీఠికా శ్లోకాలు చెప్పుకుందాం. యథా ప్రధానం భగవాన్ ఇతి భక్త్యా స్తుతో మయా యన్న బ్రహ్మాదయో దేవాః విదుస్తత్వేన నర్షయః స్తోతవ్యమర్చ్యం వంద్యం చ కః స్తోష్యతి జగత్పతిం. ఈ విధంగా ప్రాధాన్యాన్ని బట్టి భగవంతుడు నేను భక్తితో స్తుతించాను. శివతత్వాన్ని యథాతథంగా ఋషులే కాదు, బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఆయన స్తుతించదగినవాడు, పూజించదగినవాడు, నమస్కరించదగినవాడు. ఆ జగత్పతిని ఎవరు సంతోషపెట్టగలరు? ఎవరూ పెట్టలేరు. భక్త్యా త్వేనం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః తతోభ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః. ఈ రీతిగా భక్తితో ఆయన ఎదుట నిలిచి ఆయన అనుమతిని తీసుకొని యజ్ఞపతి సర్వవ్యాపి అయినటువంటి ఆ ధీమంతుని స్తుతించాను. శివమేభిస్తు వందేవం నామభిః పుష్టివర్ధనైః నిత్యయుక్తః శుచిర్భక్తః ప్రాప్నోత్యాత్మానమాత్మనా. నిత్య సమాహితుడై పవిత్రుడైన భక్తుడు పుష్టివర్ధకాలైనటువంటి ఈ నామాలతో దేవదేవుని స్తుతించి పరమాత్మను పొందుతాడు. ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్చతి ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరం. ఈ స్తోత్రమే పరబ్రహ్మ స్వరూపం. దీనితో పరబ్రహ్మను పొందుతారు. ఋషులు దేవతలు కూడా ఈ స్తోత్రంతోనే ఆ పరమాత్మను స్తుతిస్తారు. స్తూయమానో మహాదేవ స్తుష్యతే నియతాత్మభిః భక్తానుకంపీ భగవానాత్మ సంస్థాకరో విభుః. మనోనిగ్రహం గల మనస్సు గల వారి చేత స్తుతించబడుతూ మహాదేవుడు సంతోషాన్ని పొందుతాడు. సర్వవ్యాపకుడైన ఆ భగవంతుడు భక్తులపై దయచూపి మోక్షప్రదాత అవుతాడు. తథైవ చ మనుష్యేషు ఏ మనుష్యాః ప్రధానతః ఆస్తికా శ్రద్ధధానాశ్చ బహుభిర్జన్మభిస్తవైః భక్త్యా హ్యనన్యమీశానం పరం దేవం సనాతనం కర్మణా మనసా వాచా భావేనామిత తేజసః శయానా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా ఉన్మిషన్నిమిషంశ్చైవ చింతయంతః పునః పునః శృణ్వంతః శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం స్తువంతః స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ. అదేవిధంగా మనుష్యులలో కూడా ముఖ్యంగా ఆస్తికులు, శ్రద్ధాపరులు అయినవారు ఎన్నో జన్మల నుండి అనన్యభక్తితో సనాతనుడు పరమాత్మ అయినటువంటి ఈశానుడిని కర్మణా మనసా వాచా ప్రేమ భావంతో స్తుతించి అమిత తేజస్సులు అవుతున్నారు. నిద్రించిన, మెలకువలో ఉన్న, నడుస్తున్న, కూర్చున్న, కనులు తెరిచిన, మూసిన ఆ శంకరుణ్ణే మాటిమాటికి తలుచుకుంటూ వింటూ వినిపిస్తూ వ్యాఖ్యానిస్తూ స్తుతిస్తున్నవారు అందరి మనలను పొంది ఆనందిస్తారు, వినోదిస్తారు. జన్మకోటి సహస్రేషు నానా సంసారయోనిషు జంతోర్విగత పాపస్య భవే భక్తి ప్రజాయతే. కోటి సహస్ర జన్మల వరకు వివిధ ప్రపంచ జాతులలో పరిభ్రమిస్తూ పాప విముక్తుడైన జీవుడికి శివుడిపై భక్తి పుడుతుంది. ఉత్పన్నా చ భవే భక్తి అనన్యా సర్వజావతః భావినః కారణే చాస్య సర్వయుక్తస్య సర్వథా. అదృష్టం కొద్దీ
సర్వసంపన్నుడైన వాడికి, జగత్కారకుడైన శంకరుడిపై పరిపూర్ణమైన భావంతో అన్ని విధాల అనన్య భక్తి కుదురుతుంది. ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లభ్యతే నిర్విఘ్నా నిశ్చలా రుద్రే భక్తిరవ్యభిచారిణి. రుద్రుడిపై నిర్విఘ్నంగా నిశ్చలంగా అనన్య భక్తి కుదరటం అనేది దేవతలకు కూడా దుర్లభం. ఇక మనుషుల్లో కూడా అది దొరకదు కదా. తస్యైవ చ ప్రసాదేన భక్తిరుత్పద్యతే నృణాం ఏన యాంతి పరాం సిద్ధిం తద్భాగవత చేతసః. ఆయన అనుగ్రహంతోనే మనుష్యులలో భక్తి పుడుతుంది. దానితో మనస్సులను ఆయన మీదనే లగ్నం చేసి పరమసిద్ధిని, మోక్షాన్ని పొందగలరు. ఏ సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరం ప్రపన్నవత్సలో దేవ సంసారాత్తాన్ సముద్ధరేత్. సర్వకాల సర్వ అవస్థలలో శివుడిని శరణు కోరిన వాడిని భక్తవత్సలుడైనటువంటి ఆ మహాదేవుడు సంసారం నుండి సముద్ధరిస్తాడు. ఏవమన్యే వికుర్వంతి దేవా సంసారమోచనం మనుష్యాణాం మృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. సంసారం నుండి సముద్ధరించగల మహాదేవుడు తప్ప ఇతర దేవతలు, మనుష్యులు తపోబలాన్ని వ్యర్థం చేసేవారు అవి కూడా ఉన్నారు. వారికి మరొక శక్తి లేదు. అందుకని ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసత్పతిః కృత్తివాసాస్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా. కృష్ణ ఇలా ఇంద్రుడితో సమానుడైన వాడు, శుభ సంకల్పం కలవాడైనటువంటి తండి చేత భగవంతుడైనటువంటి శంకరుడు స్తుతించబడ్డాడు. స్తవమేతం భగవతః బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ స బుద్ధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ. ఈ భగవత్ స్తవాన్ని బ్రహ్మ స్వయంగా రచించాడు. శంకరుడు సన్నిధిలో గానం చేశాడు. బ్రహ్మవేత్త దీనిని గ్రహించాలి. ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఈ స్తోత్రం పుణ్యప్రదం, పవిత్రం, సర్వదా పాప వినాశకం, యోగదాయకం, మోక్షదాయకం, స్వర్గదాయకం, ఆనందదాయకం కూడా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యా తు శంకరం యాగతి సాంఖ్యయోగానాం వ్రజం తేతాం గతిం తదా. ఈ విధంగా అనన్య భక్తితో ఈ శంకర స్తోత్రాన్ని పఠించిన వాడు సాంఖ్యులు, యోగులు పొందే స్థితిని, మోక్షాన్ని పొందుతాడు. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ప్రయత్నపూర్వకంగా రుద్రుడి సన్నిధిలో ఈ స్తోత్రాన్ని నిరంతరంగా సంవత్సరం కాలు పఠించిన వాడు కోరిన ఫలితాన్ని కూడా పొందగలడు. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే. ఇది పరమరహస్యమైనది. బ్రహ్మదేవుడి హృదయంలో ఉంది. బ్రహ్మదేవుడు ఇంద్రుడికి చెప్పాడు, ఇంద్రుడు మృత్యువుకు చెప్పాడు. మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యః రుద్రేభ్యస్తండిమాగమత్ మహతా తపసా ప్రాప్తః తండినా బ్రహ్మ సద్మని. మృత్యువు ఏకాదశ రుద్రులకు చెప్పింది. తర్వాత ఇది రుద్రుల నుండి తండికి లభించింది. మహాతపస్సుతో తండి బ్రహ్మ సదనంలో దీనిని పొందాడు. తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహమాధవ. తండి శుక్రుడికి, ఆ శుక్రుడు గౌతముడికి,
గౌతముడు వైవస్వత మనువుకు చెప్పారు. నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుతః. వైవస్వత మనువు ధీమంతుడై సమాధి స్థితిలో ఉన్నటువంటి నారాయణుడనే సాధ్యుడికి చెప్పాడు. అచ్యుతుడైనటువంటి ఆ సాధ్యుడు నారాయణుడు యముడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.